Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఆర్టీఎం. ఎస్టీఎల్సీలోని మూడవ ఫేజ్ అయినటువంటి టెస్ట్ కేస్ డెవలప్మెంట్లో భాగంగా టెస్ట్ కేసెస్ రూపొందించిన తర్వాత ఆర్టీఎంని రూపొందిస్తాం. ఆర్టీఎం అంటే రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. ఇట్ ఇస్ ఎ డాక్యుమెంట్ దట్ మ్యాప్స్ అండ్ ట్రేసెస్ యూజర్ రిక్వైర్మెంట్ విత్ టెస్ట్ కేసెస్. ఒక డాక్యుమెంట్లో ఒక ఎక్సెల్ షీట్లో రిక్వైర్మెంట్స్ అని లిస్ట్ అవుట్ చేసి ఆ ఒక్కొక్క రిక్వైర్మెంట్కి మనం రూపొందించిన టెస్ట్ కేసు లిస్ట్ అవుట్ చేసి ప్రతి రిక్వైర్మెంట్కి టెస్ట్ కేసెస్ వచ్చాయో లేదో మనం గమనించుకుంటాము. ఏ రిక్వైర్మెంట్కి ఏ టెస్ట్ కేసు రాసామో దీంట్లో మనం వెరిఫై చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రిక్వైర్మెంట్కి ఒకటికన్నా ఎక్కువైన టెస్ట్ కేసెస్ అనేది మనం రూపొందించుకోవచ్చు. కానీ ఒక టెస్ట్ కేసులో ఒకటికన్నా ఎక్కువ రిక్వైర్మెంట్స్ని మనం కవర్ చేయకూడదు. ప్రతి రిక్వైర్మెంట్కి ఒక యూనిట్ టెస్ట్ కేసు అనేది ఉండాలి. వీలుంటే ఒక రిక్వైర్మెంట్ వెరిఫై చేయడానికి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కండిషన్ ద్వారా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసు అనేది రూపొంది. Friends, please click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.